హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మనము చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఈవెన్ ఇది మీరు బిర్యానీలో సైడ్ డిష్గా కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఈ లోపల జీలకర్ర కొంచెం చిట్పట అనే లోపల మనము కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీకు కర్రీ ఎంత గ్రేవీ కావాలో దానిని బట్టి మనము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. వాటిలో నేను ఒక పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని మిగిలిన రెండింటిని కూడా ఉల్లిపాయలతో పాటు పేస్ట్ చేసేస్తున్నాను. కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం ఇందాక ఆల్రెడీ జీలకర్ర వేసుకున్న ఆయిల్లో యాడ్ చేసేసేద్దాం. సో ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి మనకి టేస్ట్గా బాగుంటుందన్నమాట కర్రీ. ముందు దాంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి కాబట్టి ఈ నూనెలో ముందు ఈ పేస్ట్ని వేయించుకుందాం. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండే లోపల ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా కూడా ఒక 2 నుంచి 3 లేదంటే 4 టమాటాలైనా, మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఉల్లిపాయలు టమాటాలు. వీటిని కూడా పేస్ట్ చేసుకుందాం. సో దట్ మనకి టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోతుంది. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే ఉల్లిపాయ కూడా వేగుతూ ఉంటుంది. మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనము దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ఈ పేస్ట్ అనేది కొంచెం త్వరగా పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు కావాలంటే నా సింపుల్ రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒకసారి ఈ వీడియోని కూడా చెక్ చేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది. ఇప్పుడు కొంచెం మంటను తగ్గించుకొని మనము మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ చక్కగా కలిసేలాగా వేసేసి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి మసాలా పేస్ట్ పక్కన వేగుతూ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఆల్రెడీ ఎంత గ్రేవీ కావాలో దానిని బట్టి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ గుజ్జు అనేది ఇంకొంచెం నీరు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందో మనం చూసుకొని దానికి తగినట్టుగా సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని మనము ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు. సో దట్ నిదానంగా ఉడికితే ఏమవుతుందంటే వీటిలో ఉన్న పచ్చివాసన పోయి చక్కగా మనం వేసిన ఉల్లిపాయలు కానీ టమాటా కానీ మగ్గుతుంది. కొంచెం ఉడుకు పట్టే వరకు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని యాడ్ చేసుకుంటే త్వరగా అనేది స్టార్ట్ అవుతుంది కుకింగ్. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కొంచెం మసాలా వద్దు అనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, కర్రీ బాగానే ఉంటుంది. బట్ కొద్దిగా మీరు ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. కాసేపు మూత పెట్టి ఉంచామంటే మనకి నిదానంగా మంట మీద ఈ పేస్ట్ అంతా మంచిగా మగ్గుతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మన గ్రేవీలో కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్ళన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పక్కన ఉంచుకున్న పచ్చి బఠానీ అయినా లేదంటే ఉడకబెట్టిన బఠానీ అయినా సరే కర్రీలో యాడ్ చేసేసుకుందాం.
ఇప్పుడు గ్రేవీ మనం చూసుకొని మగ్గిన తర్వాత ఇంకొంచెం తగ్గిన తర్వాత ఎంత ఉంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ సరిపోకపోతే మనం కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో గుజ్జును బట్టి. ఇంకా అన్నీ మంచిగా కలుపుకున్నాం కాబట్టి మూత పెట్టేసేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచితే కాసేపటికి ఈ విధంగా మనకి కూర అనేది ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. మా పిల్లలు ఆట ఆడుకుంటూ నాన్ స్టిక్ గరిటెని ఎక్కడో పైన విసిరేశారో, ఆ రీజన్ వల్ల నా దగ్గర లేక స్టీల్దే వాడుతున్నాను నాన్ స్టిక్ కిందకి. ఇంకా కూర దగ్గరకు వచ్చేస్తుంది కదండి, మనము రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఈ టైంలో యాడ్ చేసేసాలి. పన్నీర్ మరీ ముందుగా వేయడం వల్ల ఏమవుతుంది, టూ మచ్గా సాఫ్ట్ అయిపోతుంది. సో కూర దగ్గరకు వచ్చేటప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మంచిగా కలిసేలాగా మొత్తం కూరనంతా కలుపుకొని మూత పెట్టేసేసి ఉంచుకుంటే మనకి కూర అనేది సరిగ్గా మగ్గుతుంది. సిమ్లో పెట్టుకొని మనం ఒక 5 నుంచి 7 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కూర గ్రేవీ అనేది పులుసు అంతా కూడా కొద్దిగా ఎగిరి మనకి ఈ విధంగా కర్రీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చక్కగా మనం ఈ కర్రీని చపాతీలో, రోటీస్లో కానీ, రైస్లో కానీ ఎందులో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేరే వేస్లో చేస్తూ ఉంటారు, బట్ నేను ఈ విధంగా చేస్తే నాకు చాలా టేస్టీగా అనిపించింది. సో అందుకని ఇవాళ ఈ రెసిపీని మీతో షేర్ చేశాను. ఇప్పుడు నేను కర్రీ రెడీ అయిపోయింది కదండి, సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎమ్మి పన్నీర్ కర్రీ, మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఒక బెల్ వస్తుంది కూడా, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.